రాపూర్ మండలం పాత గుండువోలు సచివాలయం ప్రాంగణంలో భూ నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించి భూముల పరిశీలన విచారణ ప్రక్రియపై ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు తెలుగంగ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన దాదాపు 48 మంది రైతులకు చెందిన 104 ఎకరాల 55 సెంట్ల భూమి నష్టపరిహారం సమస్యను పరిష్కరించే దిశగా ఈ విచారణ చేపట్టారు. అందులో భాగంగా మొదటి విడతగా 30 మంది రైతులకు సంబంధించిన 38.77 ఎకరాల భూమికి సరైన ఆధారాలతో పరిహారం అందేలా అధికారుల బృందం పరిశీలన జరిపింది. సర్వే నంబర్ 323C 435/A1 పరిధిలోని భూముల వివరాలను తనిఖీ చేశారు. రైతులు అందజేసే ప్రతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలోని అధికారిక రికార్డులతో సరిచూస్తున్నామని, పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసిన తర్వాతే పరిహారంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఎస్డీసీ తెలిపారు. విచారణకు నకిలీ లేదా దొంగ కాగితాలు తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవని, అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్డీసీ హెచ్చరించారు. రైతుల నుంచి అర్జీలను స్వీకరించిన అధికారులు రాబోయే రోజులలో మరొకసారి స్వయంగా గ్రామాన్ని సందర్శించి సమగ్ర విచారణ జరుపుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాపూరు తహసీల్దార్ లక్ష్మీ నరసింహం, ఎస్డీసీ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, రాపూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవితేజ, గుండువోలు వీఆర్ఓ సుబ్బయ్య, స్థానిక రెవెన్యూ సిబ్బంది, బాధితులైన రైతులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో దొంగ కాగితాలు గానీ అలాంటి తీసుకొస్తే మాత్రం ఈజీగా దొరికిపోతారు అందరికి. సో కాబట్టి ఖచ్చితంగా మొదట మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరందరూ కూడా ఒరిజినల్స్ తీసుకురావాలి. అందరూ కూడా ఖచ్చితంగా ఒరిజినల్స్ తీసుకురావాలి. మీరు ఇంటికి వెళ్ళి వెతకండి. అందరూ కూడా ఒరిజినల్స్ తీసుకొస్తేనే మీరు వ్యాలిడ్ అవుతాయి. ఒరిజినల్స్ తీసుకురాకపోతే వ్యాలిడ్ అవ్వవు. అలాగే దొంగ కాగితాలు ఎవరైనా తెచ్చారంటే నేను ఒప్పుకోను. అన్ని నేను ఎంక్వైరీ చేస్తాను. ఎందుకంటే మీరు చూపించే ప్రతి కాగితానికి లెక్క ఎంఆర్ ఆఫీస్ లో ఉంటుంది. ఆ ప్రతి కాగితం లెక్క నేను ఎత్తుకుతాను. అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి తెలుసు అన్ని కూడా. వాళ్ళు కూడా నాకు చూపిస్తారు అన్ని కూడా. సో కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకునే ఇస్తారు అన్ని కూడా. ఎవ్వరికి ఎటువంటి అన్యాయం జరగదు. ఎవరి పొలం అయితే నిజంగా పోయిందో వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదు. ఏమైనా అర్జీలు ఉంటే నేను తీసుకుంటాను, మళ్ళీ వస్తాను 2-3 సార్లు వస్తాను, అన్ని ఎంక్వైరీ చేసుకుంటాను. అన్ని కూడా చేసుకుని కరెక్ట్ ఉండేటి కరెక్ట్గా చేస్తాను నేను.